ఒకరోజు ఓ పేద బాలుడు తన చదువుకు డబ్బు సంపాదించేందుకు ఇంటింటికి వస్తువులు అమ్ముతూ తిరుగుతున్నాడు. ఆకలితో అలమటిస్తూ వచ్చే ఇంట్లో భోజనం అడగాలని అనుకుంటాడు. కాని తలుపు తీయగానే అతనికి ధైర్యం చెదిరిపోయి కేవలం ఒక గ్లాసు నీళ్లు అడుగుతాడు. ఒక స్నేహపూర్వకమైన, దయాళువైన మహిళ తలుపు తెరిచి బాలుడిని ఆప్యాయంగా చూస్తుంది. ఆమె అతని ఆకలిని గమనించి ప్రేమతో చిరునవ్వు చిందిస్తుంది. నీళ్ల బదులు ఆమె పెద్ద గ్లాసు పాలను తీసుకురావడానికి వెళ్లి అతనికి అందిస్తుంది. బాలుడు నెమ్మదిగా పాలను తాగుతూ ప్రతి చుక్కనూ ఆస్వాదిస్తాడు. ఆమె వైపు కృతజ్ఞతతో చూసి అడుగుతాడు, ఎంత చెల్లించాలి? ఆమె మృదువుగా నవ్వుతూ తల అరికిస్తుంది, మీకు ఎలాంటి బాకీ లేదు. ఏడాదిలు గడిచాయి. ఆ మంచివాడు సహాయపడ్డా ఆమె తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యింది. చాలామంది వైద్యులు ఆమెను బాగు చేయలేకపోయారు. చివరకు ఒక నిపుణుడు వచ్చాడు. ఆ వైద్యుడు ఆమె పేరు చూసి ఆశ్చర్యపోతాడు. అప్పుడు చిన్నప్పుడు తాను తాగిన పాల గ్లాసు గుర్తుకు వస్తుంది. మనసారా ఆమెను రక్షించడానికి తీవ్రంగా కృషి చేస్తాడు. ఆమె ఆసుపత్రి బిల్లు చూసి భయపడుతుంది. కాని చివర్లో ఉన్న గమనికను చూసి ఆశ్చర్యానికి లోనవుతుంది. పాలు గ్లాసుకు బదులుగా మొత్తం చెల్లించబడింది. డా. హావర్డ్ కెల్లీ అని ఉంది. ఆమె కన్నీళ్లు తెచ్చుకుంటూ ఆశ్చర్యంగా చూస్తుంది. ఆమె చిరునవ్వుతో పైకి చూస్తూ తన మనసులో గుర్తు తెచ్చుకుంటుంది. చివరగా ఒక సందేశం, మంచి పని ఎప్పుడూ వృధా కాదు. అది ఎప్పుడైనా తిరిగి వస్తుంది.